గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఏంటి వాయిస్ ఇంకా అవ్వట్లేదు అనుకుంటున్నారా? యాక్చువల్గా వాయిస్ ఎందుకో తెలియదు, రికార్డ్ అవ్వలేదు, సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ద ఫస్ట్ ప్లేస్ నేను ఈరోజు చూడబోతుంది ది గ్రాండ్ ప్యాలెస్. సో ఏం లేట్ చేయకుండా డైరెక్ట్గా బస్ తీసుకొని గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళా. చూడొచ్చు ఇక్కడ ఇదే బస్ స్టాప్, ఇక్కడ దింపింది బస్సు. అక్కడ నుంచి డైరెక్ట్గా గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళేదాలో ఫుల్ వర్షం పడుతుంది. అలా ఫైనల్గా గ్రాండ్ ప్యాలెస్ రీచ్ అయ్యాక చూడొచ్చు ఆ వెదర్కి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అది. యాక్చువల్లీ గ్రాండ్ ప్యాలెస్ 3:30కి క్లోజ్, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అలా టికెట్ కౌంటర్కి వెళ్ళేసి టికెట్ కలెక్ట్ చేసుకున్నాం. ఈ ఎంట్రీ ఫీజు వచ్చేసి దీనికి 500 థాయ్ బాత్, అంటే మన కరెన్సీలో అరౌండ్ 1200 రూపీస్. అలా టికెట్ తీసుకొని అలా వాక్ చేసుకుంటూ ఎంటర్ అయిపోయా. చూడొచ్చు వన్స్ ఆ వెదర్కో ఎందుకో తెలీదు, బట్ బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడొచ్చు, ఇది ద మెయిన్ గ్రాండ్ ప్యాలెస్. మస్తు గ్రాండ్గా ఉంది. ఆ ఆర్కిటెక్చర్ అయినా అసలు అదంతా ట్రూగా నెక్స్ట్ లెవెల్. అసలు అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఫిజికల్గా ఇక్కడ ఉండాల్సిందే. ఈ కెమెరా జస్టిస్ చేయలేదు. అసలు ఆ బిల్డింగ్స్, ఆ ఆర్కిటెక్చర్ అన్నీ మస్తు కొత్తగా అనిపించినాయి. ఇండియాలో ఎప్పుడు నేను అలా చూడలేదు. చూడొచ్చు అసలు ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ కానీ ఏదైనా, అసలు సింపుల్ ఒకటే వర్డ్, నెక్స్ట్ లెవెల్. మస్ట్ విజిట్ ప్లేస్. దాని తర్వాత అలా ఎమరాల్డ్ బుద్ధ మ్యూజియంకి వెళ్ళాం. దాన్నే వాట్ప్రాయు అని కూడా మ్యూజియం అని కూడా అంటారు. దాని తర్వాత కాన్ అని ఒక వీళ్ళదే కల్చరల్ షో ఉంటుంది. దాని టైమింగ్స్ చూసుకోండి, డైలీ 2 times ఏమో ఉంటుంది. వాళ్ళే ఫ్రీ షటిల్ బస్ ప్రొవైడ్ చేస్తారు, అదే బస్సులో వెళ్ళాం. ఆ రాయల్ థియేటర్ పేరు సాలాచల్ సమ్ రాయల్ థియేటర్, చూడొచ్చు పేరు. నో ఫోటో అండ్ వీడియో, అందుకే ఏం రికార్డ్ చేయలేదు. దీని తర్వాత స్ట్రైట్ అవే మళ్ళీ బస్ అక్కడ దింపేస్తుంది రిటర్న్. అక్కడ నుంచి పక్కనే వాట్పో అని ఉంటుంది. వాట్పో అంటే ఏం లేదు, ఇట్స్ అన్ రిక్లైనింగ్ బుద్ధ. పెద్ద బుద్ధుడు పడుకొని ఉంటారు కదా, అదే ఇదంతా దాని అవుట్స్కర్ట్స్, బయట చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్. అండ్ అదే వాట్పోలో ఒక చిన్న బుద్ధుడిది ఇది. అండ్ ఇది ఫైనల్గా ద రిక్లైనింగ్ బుద్ధ. చూడొచ్చు ఎంత హ్యూమాంగస్, ఎంత పెద్దగా ఉందో. అసలు ఆ ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ ది బెస్ట్, అసలు నెక్స్ట్ లెవెల్, అసలు సింపుల్గా చెప్పాలంటే. దీని తర్వాత స్ట్రైట్గా చూడొచ్చు ఏదో సమ్ ట్రెడిషన్. దాని తర్వాత స్ట్రైట్ అవే నేను వాట్పో ఆపోజిట్ ఉన్న వాటరన్కి వెళ్ళా. అది వాటరన్, ఇక్కడ బోర్డు ఉంది క్రాసింగ్ ఫెరీ పియర్ టు వాటరన్ అని సెట్ ఉంది. వెళ్దాం ఇప్పుడు అక్కడికి. జస్ట్ 5 బాత్ తీసుకోగానే వెళ్ళి ఈ బోట్లో కూర్చోవడమే. కూర్చున్నాక తీసుకోపోతాడు భయ్య. టికెట్ తీసుకున్నా. ఎంట్రీ తర్వాత ఇలా ఒక టికెట్ అండ్ వాటర్ బాటిల్ ఇస్తారు. ఇవన్నీ రేట్స్ పెంచారు. ఒకప్పుడు 100 థాయ్ బాత్ ఉండే, బట్ ఇప్పుడు 200 థాయ్ బాత్ చేశారు March 1st, 2024 నుండి. అండ్ ఎంట్రీ టైంలోని హ్యాండ్కి ఒక స్టాంప్ కూడా ఇస్తారు. వాటరన్ లోపలికి ఎలో లేదు, ఓన్లీ వాళ్ళు మాంగ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళకి మాత్రమే ఎలో ఉంది. బట్ బయట నుంచి చూడొచ్చు, చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చుట్టూ వైబ్. ఈ ఫోటో అటాచ్ చేసా చూడండి, ఫోటో తీయొచ్చు, నో వీడియో. అండ్ అలా అది చూసాక బయట ఆర్కిటెక్చర్, మళ్ళీ వాటర్ ఉంది కూడా, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇందాక చూసిన గ్రాండ్ ప్యాలెస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అండ్ వాట్పో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వాట్పో అంటే రిక్లైనింగ్ బుద్ధ, అండ్ ఇది వాటరన్, ఇది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత బోట్ తీసుకొని స్ట్రైట్ అవే నేను కాన్సాన్ రోడ్కి వెళ్దామని బోట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 10 minutes మ్యాక్స్, 10-20 minutesలో దింపేసింది. ఇక్కడ చూడొచ్చు ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని పోయా, బట్ అది చిన్న చిన్న గల్లీలో యాక్చువల్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయా నేను. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, చాలా చిన్నగా ఉన్న ప్లేస్ నుంచి డైరెక్ట్గా నెవర్ ట్రస్ట్ గూగుల్ మ్యాప్స్ అని. దాని తర్వాత అర్థమైంది, బట్ లోకల్ వాళ్ళు ఏమనలే, బాగానే నన్ను బయటికి పంపించారు, ఎలో చేశారు. సో అలా స్ట్రైట్ వెళ్తే మెయిన్ రోడ్ వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్, జస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోగానే కాన్సాన్ రోడ్ ఉంది. చూడొచ్చు ఇదే కాన్సాన్ రోడ్. అసలు వాళ్ళు ఎంటర్ అవ్వడంతో ది క్రొకడైల్, అసలు అది ఎలా తింటారో కూడా తెలియదు. చూడడానికి ఎలానే ఉంది. స్ట్రైట్ అవే ముంబై వాళ్ళది ఒక రెస్టారెంట్ ఉంటే మంచూరియన్ రైస్ చెప్పా, మన యావరేజ్గా ఉంది.
బట్ ఫినిష్ చేసా ఎలాగలా. బ్యాంకాక్ సిటీ లైబ్రరీ అండ్ అది కాన్సన్ స్ట్రీట్. నాకు కాన్సన్ స్ట్రీట్ అంత హ్యాపీనింగ్ ఏమి అనిపించలేదు, మేబీ ఇప్పుడు 8 అయింది కాబట్టి అనుకుంటా. నాకు దీనికంటే వాకింగ్ స్ట్రీట్ సెకండ్ పొజిషన్ ఉంది, అది కొంచెం హ్యాపీనింగ్ ఉంది. ఇది థర్డ్ డే లీస్ట్. ఇందులో పబ్స్ అవి ఇవి ఉన్నాయి. లాస్ట్ లైక్ ఆఫ్ ట్రిప్ కాబట్టి రేపు వెళ్ళిపోతున్నా. సో షాపింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. సో కనుక్కుంటే రత్నం నైట్ మార్కెట్ అన్నారు. సో అక్కడికి వెళ్తున్నా. 1 hour చూపిస్తుంది ఇక్కడ నుంచి. దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోతా. నో మోర్ స్ట్రెస్ టుడే. మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను అవసరంలో, అస్సలు ఒప్పుకోలేదు. కాన్సన్ రోడ్ తర్వాత బస్ స్టాప్కి వచ్చా. ఇక్కడ నుంచి రత్నం మార్కెట్కి వెళ్దామని. బస్ రాగానే బస్ బోర్డ్ చేసి స్ట్రైట్ అవే నన్ను బస్ సెంట్రల్ వాళ్ళ దగ్గర దింపింది. అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చిన్నగా రత్నం మార్కెట్ అండ్ ఫ్రూట్ స్ట్రీట్ లోపు ఎంటర్ అయిపోయా. ఇది నా ఫేవరెట్ కోకోనట్ ఐస్ క్రీమ్. Sarah, come here at Rohit's lab. ఫైనల్లీ ఇప్పుడే రూమ్కి వచ్చా. మస్తు టైర్డ్ ఉన్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అవుతుంది. రేపు మార్నింగ్ నేను ఎగ్జాక్ట్గా 10 o'clock నాకు లూయి విటాన్ స్టోర్ ఎగ్జిబిషన్ టికెట్ బుక్ చేసుకున్నా. సో ఎగ్జాక్ట్ 10కి నేను అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసి 9 లోపు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ నేను 7:30, 8కి లేవాలి. హెవీ డే. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసా. అండ్ వచ్చేదారిలో కాన్వెంట్ రోడ్ అండ్ నానా ప్లాజాలో కూడా చిల్ అయ్యా. సో అయిపోయింది. మొత్తానికి రూమ్కి వచ్చా. ఇంకా చేసేదేమో జస్ట్ క్రాష్. రేపు మార్నింగ్ లేచి మొత్తం ఫాస్ట్గా అన్నీ రెడీ చేసుకొని డైరెక్ట్ లూయి విటాన్ స్టోర్కి వెళ్దాం. అంతే, గోయింగ్ టు క్రాష్. బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నా లాస్ట్ డే. అండ్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి పెద్దగా చేసే థింగ్స్ కూడా ఏం పెట్టుకోలేదు నేను. ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ థింగ్ నేను ఈరోజు చేయాల్సింది లూయి విటాన్ స్టోర్ విజిట్ చేయడం. లూయి విటాన్ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుందని చాలామంది చెప్తూ విన్నా. సో అందుకని ఫస్ట్ అది ఈరోజు ప్లాన్ అది ఒక్కటే. టైం అరౌండ్ 8:45 అవుతుంది. నా టైం స్లాట్ 10 o'clock బుక్ చేసుకున్నా. ఫస్ట్ స్లాట్ అదే. సో ఇప్పుడు ఇమీడియట్గా ఫాస్ట్గా కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 hour జర్నీ ఉంది. మెట్రో తీసుకొని వెళ్దాం. సుఖంవిత్ లైన్, గ్రీన్ లైన్ తీసుకొని వెళ్ళాలి. ఇఫ్ సుఖంవిత్లో ఎవరైనా స్టే చేస్తే లూయి విటాన్ స్టోర్కి అక్కడ నుంచి పక్కనే ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 200 meters. ఫస్ట్ అక్కడికి వెళ్దాం. ఫస్ట్ అయితే తినేద్దాం. తిన్నాక వెళ్ళా లూయి విటాన్ స్టోర్ చూసుకొని 11:30 వరకు రిటర్న్ అవుతాం. ఇఫ్ టైం ఉంటే ప్రాజెక్ట్ హైట్ స్నేకర్ స్టోర్ ఉంటుందంట. చాలా చీపెస్ట్ స్నేకర్స్ వస్తాయంట. బట్ చూద్దాం, ఒకవేళ టైం ఉంటే చూద్దాం. నాకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఒక 1.5 hour పడుతుంది. ఫస్ట్ కిందకి వెళ్ళి తినేసి లూయి విటాన్ స్టోర్కి వెళ్ళి వద్దాం. స్టోర్ ఇలా ఉంది మొత్తం చూపిస్తా, పడతా కాదా మొత్తం చూపిస్తా. ఓకే దెన్, అంతే, బాయ్. కింద వెళ్దాం. లాస్ట్ డే బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే చేసి స్ట్రైట్ అవే లూయి విటాన్ స్టోర్కి వెళ్ళా. ఆ మెట్రో తీసుకొని. ఆ మెట్రో స్టేషన్ పేరు చిట్లామ్ మెట్రో స్టేషన్. దిగగానే లెఫ్ట్ సైడ్లో ఉంది. దీన్ని లూయి విటాన్ విజనరీ జర్నీస్ అంటారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వన్స్ లోపలికి వెళ్ళగానే అసలు అది డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. అసలు ఎంత అంటే అసలు అది డిఫరెంట్ ప్రపంచం. అదొక నిజంగా విజనరీ ఎక్స్పీరియన్స్. దాన్ని నేను మాటలో చెప్పలేను. అక్కడికి వెళ్ళి ఫిజికల్గా ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ లూయి విటాన్ బ్యాగ్స్ అవన్నీ వీ కాంట్ అఫోర్డ్ ఇట్, బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఆ బ్యాగ్స్ క్వాలిటీ కానీ అండ్ వేరే. అలానే ముందుకెళ్తే ఇంకంతా డిఫరెంట్ మొత్తం గ్లాసెస్ తోటి ఆ స్క్రీన్స్ అండ్ ఆల్ నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు తోపు అంటే తోపు. టైం 11 అవుతుంది. మొత్తానికి మనం అనుకున్న లూయి విటాన్ కూడా కవర్ చేసి వచ్చాం. లూయి విటాన్ చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ 5-10 minutes ఉన్నా కూడా అది ఆ ఫీల్ సెట్ ఉంది. కొంతమందిని ఒక బ్యాచెస్ వైజ్ లోపలికి ఎలో చేస్తారు. అండ్ ఒకవేళ మీ అదృష్టం బాగుంటే మీరు సూనియర్స్ కొన్ని సూనియర్స్ కూడా గెలుచుకోవచ్చు. నేను చూసిన దాంట్లో కొంతమందికి టీషర్ట్స్, కొంతమందికి లూయి విటాన్ చిన్న కీ చైన్స్ అవి వచ్చాయి, చిన్న గిఫ్ట్స్. మనకేం రాలేదు. మనకేం వచ్చిందో చూపిస్తాం. మనకి ఇదేదో ఇచ్చారు కార్డు. మోస్ట్లీ ఎవరు గెలవని వాళ్ళందరికీ ఇదే వచ్చింది.
అంతే, ఏం లేవు అందులో. జస్ట్ కార్డ్స్ అన్ని కలర్స్తో, గ్రీన్, బ్లూ, రెడ్ ఆ కలర్స్తో ఉన్నాయి అంతే. చలో ఫైనల్గా అఫీషియల్గా ట్రిప్ యాజ్ ఎండెడ్. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా. ఇంకా ఎలా వెళ్ళాలో చూడలేదు, ఆన్ ద వేలో చూస్తా. సో అది కూడా కంప్లీట్గా ప్యాక్ చేసుకున్నా. కెమెరా బ్యాగ్, వేసుకునే బ్యాగ్ అండ్ ట్రాలీ, ఎవ్రీథింగ్ డన్. ఒకసారి ఫైనల్గా రూమ్ చెక్ చేసి విల్ లీవ్ టు ద సువర్ణభూమి ఎయిర్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, మీ ఎయిర్పోర్ట్ ఏదో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, డిఎంకే ఎయిర్పోర్ట్ అండ్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ చూసుకోండి. నాకు తెలీదు, ఈ హోటల్ వాళ్ళు నాకు 3000 ఇండియన్ రూపీస్ సెక్యూరిటీ కింద పెట్టుకున్నారు. అది 3 months తర్వాత ఇస్తారంట. నో హోప్స్, ఇస్తారో ఇయ్యారో కూడా తెలీదు, బట్ చూద్దాం. 3 star హోటల్ కాబట్టి మేబీ వీ కెన్ ట్రస్ట్ దెమ్. అంతే, వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. ఎయిర్పోర్ట్ రైల్ లింక్ పాయితాయని స్టేషన్ నుంచి ఉంది. మల్టిపుల్ స్టేషన్స్ ఉన్నాయి, చూసుకోండి మీకు ఏది నియరెస్ట్ ఉంటుంది ఎక్కొచ్చు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా. ఎవ్రీ 10 minutesకి ఒక ట్రైన్ ఉంది. అంటే 40 minutes పడుతుంది. అంటే ఇక్కడ నుంచి 1కి రీచ్ అవుతాం. నా ఫ్లైట్ 5:55కి ఉంది, బోర్డింగ్ 4:55కి స్టార్ట్ అవుతుంది. బట్ లాంచ్ అని చెప్పారు కదా, మిరాకిల్ ఫస్ట్ క్లాస్ లాంచ్ చాలా బాగుంటుందంట. సో అది ఎక్స్పీరియన్స్ చేద్దాం. చాలా పెద్ద లాంచ్. ఇంకా టికెట్ తీసుకోలేదు నేను లాంచ్ది, ఎందుకంటే మల్టిపుల్ గేట్స్ ఉన్నాయి. నేను చెప్తా, level 3లో ఉంది లాంచ్ అండ్ మల్టిపుల్ ఎంట్రీస్ ఉంది. దాని చాలా పెద్ద లాంచ్ అంట. సో మనకి ఏ ఎంట్రీ దగ్గర ఉందో చూసుకుని అక్కడ టికెట్ బుక్ చేసుకుందామని ఆగా. అంతే, వన్స్ ట్రైన్ వచ్చాక చెప్తాం. ఇది ద మిరాకిల్ ఫస్ట్ క్లాస్ లాంచ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చా. అసలు అది ఫుడ్ కానీ డిఫరెంట్ న్యూడిల్స్ అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, చికెన్ అండ్ మస్ట్ శాండ్విచెస్ అవి కూడా ఉన్నాయి. అండ్ లైవ్ కౌంటర్లో చికెన్ ఉంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండ్ 3 types ఆఫ్ ఫ్రూట్స్, పైనాపిల్ అండ్ మస్క్ మిలాన్ అండ్ వాటర్ మిలాన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అండ్ అలాగే ఐస్ క్రీమ్స్ అండ్ యోగర్ట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అండ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ అది కూడా. అండ్ ఇంకొకటి ఆల్కహాల్ సర్వ్ చేస్తారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్కహాల్ లాంచ్లోనే, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐ వాజ్ ద లాస్ట్ వన్ టు బోర్డ్ ద ఫ్లైట్. అట్లుంటుంది మనతోటి.